హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. ముందుగా మీ అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజైతే నేను వాకింగ్కి అయితే వెళ్ళలేదండి. కొంచెం బాగాలేదని చెప్పేసి వెళ్ళలేదు. అయితే మార్నింగే ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ అయితే ఇలా దోశలు అయితే వేసుకుంటున్నాను. ఈరోజు నేనైతే దోశలు తింటున్నానండి. మా హస్బెండ్ అంటే మార్నింగ్ ఉండరండి, డ్యూటీకి వెళ్ళిపోతారు. 6 o'clock కల్లా వెళ్ళిపోతారు. అక్కడే తన ఉండే డ్యూటీలోనే టిఫిన్ అన్నీ రెడీగా ఉంటాయండి క్యాంటీన్లో. కాబట్టి ఆయనకి ఏమి ఇబ్బంది ఉండదు టిఫిన్ విషయంలో. నేను ఒక్కదాన్నే కాబట్టి ఏది ఉంటే అది అలా అడ్జస్ట్ అయిపోయి తినేస్తానండి. ఇక్కడైతే నేనైతే 3 దోశలు వేసుకొని అయితే మంచిగా తిన్నాను. చట్నీ అయితే చేయలేదండి, ఇంట్లోనే గోంగూర పచ్చడి ఉంది, దాంతో నేను తినేసానండి. అలా బాగుంటుంది చట్నీ అయితే. నేను ఈ మధ్యనే చేశానండి, చాలా బాగుంది. టిఫిన్ కంప్లీట్ చేసేసుకున్నానండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు టిఫిన్ చేసిన వెంటనే నాకు ఏదో టీ తాగడం బాగా అలవాటు అయిపోయింది. కొంచెం తాగితేనే కొంచెం సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. అందుకని ఇక్కడ నేనైతే టీ పెట్టుకుంటున్నా. టీ తాగేసి మంచిగా తర్వాత నేను ప్రేయర్కి అయితే కూర్చున్నాను. నేనైతే ఈరోజు 1 రాజులు 9 చదివాను కదండి మొన్న లాస్ట్ టైము. ఇప్పుడైతే 11 అధ్యాయానికి వచ్చాను. ఎందుకంటే మధ్యలో వీడియోస్ అనేది మారుతూ ఉంటాయి కదా, అందుకని చెప్పేసి నేను లైన్గా అయితే పెట్టట్లేదండి. మీకు అలా లైన్గా కావాలంటే చెప్పండి, నేను లైన్గా అయితే మీకు చెప్తాను. అయితే నేను ఇవాళ ఏం చదివానంటే, సొలొమోను దేవుని మందిరాన్ని కట్టడం కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఇలాగ ప్రార్థిస్తాడు. ఏమని అంటే, నీ సన్నిధికి ఎవరైతే వచ్చి నీ సన్నిధిలో మొరపెడతారో వారు చేసే ప్రార్థన మీరు అంగీకరించాలి అని చెప్పి, ఎవరైతే నిన్ను నీ యొక్క మాటలు వినకుండా నీ కట్టడాలను అనుసరించకుండా ఎవరైతే ఉంటారో వారి జీవితాలను నాశనం చేయను కాక అని చెప్పేసి దేవుని దగ్గర చాలా మొరపెడతా ఉంటాడు. అలా మొరపెట్టిన తర్వాత తను కంప్లీట్ చేసుకున్న తర్వాత దేవుడు కూడా మాట్లాడతాడు, నువ్వు చెప్పినని నేను చేస్తాను, కానీ నీ ప్రజలు ఎక్కడైనా నేను చెప్పిన విధులను కట్టలను అనుసరించకుండా పోతే నేను ఈ దేశాన్ని ఇశ్రాయేలు ప్రజలను నేను నాశనం చేస్తానని చెప్పేసి దేవుడు తనతో మాట్లాడతాడనమాట. అది నేను ఈరోజు చదివాను. అయితే అది కంప్లీట్ చేసుకొని నేనైతే నా ప్రేయర్ అనేది కంప్లీట్ చేశానండి. ఈరోజైతే నాకు చాలా ప్రశాంతంగా అనిపించింది మాటలు విన్నప్పుడు. నిజమే కదండి, మనం దేవుని మాటలు వినకుండా మనం ఎప్పుడైతే దేవుని విడిచిపెడతామో దేవుడు కూడా మనని ఇష్టపడ్డు కదా, అది నాకు నిజమే కదా అనిపించింది. అది కంప్లీట్ చేసుకొని ఇక్కడ నేనైతే లంచ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ముందైతే బియ్యం అయితే కడిగేసి పక్కన పెట్టేసుకున్నా. అది అయిపోయిన తర్వాత నేను ఇక్కడ బీరకాయ తొక్క పచ్చడి చేస్తున్నాను. నాకు ఇది చిన్నప్పటి నుంచి బాగా ఇష్టమండి. ఎందుకంటే చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళిపోయి సాయంత్రం వచ్చినప్పుడు మా మమ్మీ మాకు ఇది చేసి పెట్టేది. మాకు చాలా ఇష్టంగా తినేవాళ్ళం. అప్పటి నుంచి మాకు ఇది ఫేవరెట్గా అయిపోయింది. మా ఫ్యామిలీలో ఉన్న నలుగురికి ఇష్టమేనండి ఇది. నేనైతే ఇక్కడ బాగా కడుగుతున్నానండి, ఎందుకంటే బీరకాయ తొక్కకి చాలా మట్టి ఉంటుంది కదా, మనం బాగా కొంతమంది అయితే సరిగ్గా కడగరండి ఇది, కానీ బాగా కడగాలి దీన్ని. 2-3 సార్లు కడితేనే కానీ ఆ మట్టి పైన ఉన్న తొక్కుకున్న మట్టి అంతా పోదు. ముందైతే ఇది నేను క్లీన్ చేసేసుకుంటున్నాను. 2-3 సార్లు క్లీన్ చేసుకుంటున్నాను. చూసారు కదా ఎంత మట్టి కింద కనిపిస్తుంది, అదే వాటర్ అలా ఉన్నాయి చూసారు కదా. మళ్ళీ ఇంకోసారి కడుక్కుంటున్నాను ఇక్కడ. ఇలా కడిగేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటే మనకి కూడా కొంచెం అంటే అన్నీ దగ్గరగా ఉంటాయి కదా, ఇబ్బంది అవ్వదు. అవి కడిగేసుకొని అలాగే పచ్చిమిర్చి కూడా నేను రెడీ చేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా చాలామంది సరిగ్గా కడగరండి, ఎందుకంటే దానికి పచ్చిమిర్చికి తొందరగా పురుగు పడుతుంది. అందుకని చెప్పేసి ఎక్కువ పెస్టిసైడ్స్ కొడతా ఉంటారు. అందుకని పచ్చిమిర్చి ఖచ్చితంగా మంచిగా కడగాలి. నేనైతే ఇక్కడ ముందుగా తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ముందు పచ్చిమిర్చి అయితే రెడీ వేసుకుంటున్నానండి. ఇందులో ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను.
ఇవి కొంచెం వేగింది అనుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ తొక్కలు అనేది, అవన్నీ దీంట్లో వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలి. ఇక్కడైతే నేను ఉప్పు వేసానండి, ఆ క్లిప్ మిస్ అయింది. ఇక్కడ మీరు ఉప్పు కూడా వేసుకోండి, కొంచెం తగినంత ఉప్పు వేసుకొని కొంచెం కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకొని కొంచెం వేగనివ్వండి. కొంచెం వేగింది అనుకున్న తర్వాత ఇక్కడ చూసారు కదా చింతపండు, మనం తీసుకున్న దాన్ని బట్టి కొంచెం మన పులుపుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం తీసుకున్నాను, చిన్న నిమ్మకాయ, హాఫ్ నిమ్మకాయ అంత సైజు తీసుకున్నాను. దాంట్లోనే కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను, కొంచెం పసుపు కూడా వేసుకున్నానండి. ఇక్కడ పసుపు వేసుకొని కొంచెం బాగా కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకున్నానండి. ఇది కొంచెంసేపు చల్లారాలి కాబట్టి దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకున్నా. అదే స్టవ్ మీద నేనైతే రైస్ అనేది కడిగి పెట్టేసుకున్నాను కదా ఇందాక, దాన్ని అయితే పెట్టేసుకున్నానండి స్టవ్ మీద. ఇదైతే చల్లారుతుంది, ఈ లోపల నేనైతే గిన్నెలు అయితే కడుక్కుంటున్నానండి. గిన్నెలు కడడం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత రైస్ చూస్తే ఇంకా ఉడకాలండి. అది రైస్ ఇంకా ఉడికేలోగా నేనైతే బీరకాయ తొక్కులు పచ్చడి ఉంది కదా, దీన్ని అయితే మిక్సీ చేసుకోవాలి కదా, ఇది జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. దీన్ని మనం బరకగా చేసుకోవాలండి, అంటే కొంచెం చేసుకుంటూ ఆఫ్ చేస్తూ మధ్యలో మళ్ళీ ఆఫ్ చేస్తూ చేసుకుంటే మనకి కొంచెం బాగా వస్తుంది. వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నాకు వాటర్ వేయడం ఇష్టం లేదు, ఎందుకంటే 2-3 రోజులు ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే ఇలా రెడీ చేసుకున్నాను. రైస్ చూస్తే రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇక్కడైతే అన్నం వార్చేసుకున్నాను. నా పనులన్నీ కంప్లీట్ అయ్యేటప్పటికి మా హస్బెండ్ డ్యూటీ నుంచి అయితే వచ్చేసారండి. ఆయన అయితే ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఇద్దరం కలిసి కూర్చుని భోజనం అయితే చేసేసాము. ఇదండి నా మార్నింగ్ రొటీను. మ్యాక్సిమం నేను మార్నింగే ప్రేయర్ చేసుకుంటాకే ట్రై చేస్తానండి. మార్నింగే ప్రేయర్ చేసుకోవడం వల్ల మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు ఉండరు కాబట్టి మనం ఎక్కువసేపు దేవునితో గడపవచ్చు. దేవుని వాక్యాలు కూడా మనకు అర్థమవుతాయి, ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది కదా, ఏం చదువుతున్నామో ఏంటనేది మనకు కూడా అంత క్లియర్గా తెలుస్తుంది. అందుకని మార్నింగే ట్రై చేయండి చదవడం అనేది. ఇలా చదువుకోవడం వల్ల కూడా మనకు కూడా ఎన్నో విషయాలు, బైబిల్లో ఉన్న విషయాలన్నీ తెలుస్తూ ఉంటాయండి. అదండి నేను చెప్పాలనుకున్నది. ఈ మార్నింగ్ అయితే నేను ఇలా చేస్తానండి. మార్నింగ్ అనేది ఎక్కువసేపు మనం దేవునితో గడపడమే కదా మనకు కావాల్సింది. అంతే అండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.